వెల్కమ్ బ్యాక్ టు ఆర్సీ టీమ్ తెలుగు. ఈరోజు అయితే మేము ముందరికైతే కొత్త వీడియోతో తెచ్చినాం. కొత్త అడ్వెంచర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి హిమాలయ కొండలు ఉన్నాయి అంతే. ఇక్కడ వచ్చేసి అయితే మౌంట్ ఎవరెస్ట్, అక్కడ వచ్చేసి అయితే జంపింగ్ అది ఉంది. అక్కడ వచ్చేసి అయితే గుంతలు ఉన్నాయి. లాస్ట్ వీడియోలో వచ్చేసి అయితే ఒక గుంత ఉంది అనమాట. ఈసారి వచ్చేసరికి 3 యాడ్ చేసినాం, దానికి +2 అనమాట. గైస్ ఇక్కడ వచ్చేసి వాడు చూసి ఏం చేసిందో, అరే వద్దురా నీళ్ళు పోయకురా అంటే పోసిండు. ఇక గైస్ ఇక్కడ వచ్చేసి మడ్డ అనమాట. ఇది పోతుందో నాకైతే డౌట్, పోతుందని అయితే ఉంది కొంచెం నమ్మకం. ఇంకా లాస్ట్కి వచ్చేసి అయితే ఫినిష్ అనమాట. గైస్ ఇవి అనమాట పార్టిసిపేట్ చేసే కార్లు. ఇప్పుడైతే ఇందులో అయితే పార్టిసిపేట్ చేసేది వచ్చేసి ఇంతే. ఇంకా సండే రోజు అయితే ఇంకా ఎక్కువ కార్లు అయితే వస్తాయి. దానివల్ల వచ్చేసి మేమైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ ట్రాక్ అయితే నిర్మించినాం. మొత్తం ఇదైతే ఛాలెంజ్ అయితే కాదు, ఓన్లీ అడ్వెంచర్ వరకే. కాబట్టి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఇదే అనమాట పార్టిసిపేట్ చేసే కార్. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. అది ఎక్కలేకపోతుంది జస్ట్ అట్లా. స్పీడ్ అయితే మామూలు లేదు. మొత్తం మోటార్లు ఎంత పెద్దగా పెట్టిండు బాయ్. ఓ మౌంటైన్స్ బోర్డునే ఎక్కేసింది గాయస్. అంటే ఎంత పెద్ద కారు అసలు ఆగట్లేగా. ఇప్పుడు 4 హిమాలయ పర్వతాలు బయటికి పోయింది గాయస్. ఇది వచ్చేసి ఇప్పుడైతే మన ర్యాంప్ మీదకి అయితే వచ్చేసింది. బాబా బయటికి అయితే పోతుంది. డ్రైవింగ్ కొంచెం మంచిగా చేయాలి. ఇది వచ్చేసి ప్రస్తుతానికి అయితే న్యూ అనమాట, అందుకని ఫస్ట్ పంపిస్తున్నాం. ఎంత బాగపోతుందో బయటికి వెళ్తుంది. ఇది ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం గుంటలు అనమాట. ఇది వచ్చేసి అయితే ఎక్కట్లేదు కాబట్టి ఇక్కడ కొంచెం మంచిగా చేద్దాం. ఓకే హోల్డన్ అయ్యా ఎక్కేసింది గాయస్. ఇప్పుడైతే ఇటైతే రావచ్చు. ఇక్కడ నుంచి వస్తుంది, మన బయటకు వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మడ్ ట్రాక్ అయితే ఉందన్నమాట. ఇది వెళ్తుందా వెళ్ళదు వస్తుందా గైస్. ఈజీగా అయితే దాటేసింది అనమాట ఇది. అంటే అందులో కొంచెం వాటర్ కొంచెం పోయాలి. ఫినిష్కి అయితే వచ్చేసింది కాబట్టి అంటే టైం వేయలేవు. నెక్స్ట్ కార్ మనమైతే నెక్స్ట్ కార్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసి సెకండ్ కార్ అనమాట. స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో. గైస్ అన్నీ అయితే దాటిందనమాట. ఇక్కడ వచ్చేసి అయితే స్ట్రక్ అయింది. ఎక్కేసింది గైస్. గైస్ ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు వీల్స్ అచ్చిపడ్డది. చాలా కష్టపడ్డది గైస్. అదైతే ఇప్పుడైతే 3 గుంతలు అయితే దాటడానికి చాలా టైం పట్టింది దీనికి. ఇంకా ఇక్కడ మట్లోకి అయితే వచ్చేసినాం. మట్లోకి వచ్చేసినాం గాయస్. ఇది కూడా ఫినిష్ అయిపోయింది. ఫినిష్లో అయింది దాంట్లో. ఇంకా ఫినిష్ అయిపోయింది. బోర్డు ఇక్కడ ఉంటే బోర్డు ఇక్కడికి వచ్చేసింది ఇది గాయస్. ఇందులో హైలైట్ ఏంటంటే ఆ కార్ది అక్కడ వచ్చేసి అయితే టైర్ అచ్చులు పడ్డాయి. ఇంకా 3rd కార్కి అయితే వెళ్ళిపోదాం గాయస్. మిగతా 2 కార్స్ అయితే మెల్ల స్పీడ్గా వెళ్ళిపోయినాయి, ఏ టెన్షన్ లేకుండా. కాకపోతే సెకండ్ కార్ కొంచెం టెన్షన్ పడ్డది. ఈ కార్ వచ్చేసి అయితే చూద్దాం
ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో. ఈ ట్రాక్ వచ్చేసి అయితే మేమైతే మాట్లాడుకొని జస్ట్ అట్లా అనుకొని అయితే చేసినాం, జస్ట్ టైంపాస్ కోసం. ఏమైతే చూద్దాం. ఇప్పుడైతే 3, 2, 1 గో. అప్పుడు స్టార్ట్ చేసింది గైస్. ఇదైతే సెకండ్ మౌంటైన్. గైస్ ఇప్పుడైతే మౌంటైన్స్ అయితే దాటేసింది. గైస్ ఇందాక సెకండ్ వచ్చిన కారు ఇది సేమ్ అనమాట. కొంచెం అంటే ఫస్ట్ కారు వచ్చింది, సెకండ్ కారు అది సేమే అనమాట. గైస్ ఇది వచ్చేసి అయితే చీటింగ్ అయితే కాదు, మీకైతే లాస్ట్లో చూపిస్తాం. 2 కార్స్ సేమే ఉన్నాయి. ఇది అది 2 ఒకటే అనమాట, ఒకటే కంపెనీ, ఒకటే సేమ్ టు సేమ్ మోడల్. 3 ఉన్నాయి గైస్ ఇట్లాంటివి సేమ్ టు సేమ్. ఒక్క రిమోట్తో 3 కంట్రోల్ అయితే అది మీకైతే లాస్ట్లో చూపిస్తాం. ఇక్కడ వచ్చేసి ట్యాగ్ అనమాట. ఇది మధ్యలోకి అయితే వచ్చేసింది తొందరగా, కాకపోతే ఒక వీల్ అయితే బయటకు వచ్చేసింది. ఫినిష్ లైన్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడైతే థర్డ్ కార్కి అయితే వెళ్ళిపోదాం, 4th కార్కి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడైతే థర్డ్కి అయితే 4th అయితే వచ్చేసినాం. అలవాట్లో పొరపాటు మర్చిపోయినా. 4th కార్కి అయితే వచ్చేసినాం. దీనికి వచ్చేసి అయితే కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. ఎందుకంటే స్టీరింగ్ అది ఇట్లా తిప్పేటప్పుడు అయితే స్టక్ అయిపోతుంది. దానివల్ల ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. 3, 2, 1 గో. దాని ప్రాబ్లం వల్లనే గైస్ ఇది అయిపోతుంది. దీన్ని రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, చేయాలి. ఇప్పుడైతే మన జంపింగ్ అయితే దాటేసింది గైస్. ఇట్లాంటి చూడండి ఇట్లా బోల్తా బొక్కలు పడిపోయింది. పాపం స్టంట్ అయిందనమాట, పెద్ద స్టంట్. ఇంత పెద్ద స్టంట్ అయ్యయ్యా స్టక్ అయింది గైస్. టైర్ వచ్చేసి ఈ టైర్ అయితే చక్కగా తీసేసినాం. ఒక నిమిషం గైస్. ఇక్కడైతే గుంత అయితే పడ్డది టైర్ వచ్చిన వల్ల, కాబట్టి అయితే గుంతను అయితే సరి చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి వస్తుంది స్మోక్ ట్రక్ అనమాట. దీని పేరు ఆడ దాని బాడీ పైన ఉంటుంది. కొంచెం మట్టి పోద్దాం, అది ఎక్కలేస్తలే రావురా మట్టి పోతుంది. దాని ఎప్పుడు కొంచెం దీనికైతే ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి ఫెయిల్ అవుతుంది. ఒకసారి ఛాన్స్ ఇస్తాం. ఈ ఒకసారి అయితే ఛాన్స్ ఇచ్చేద్దాం. ఇదైతే ఈజీగా ఎక్కుతుంది గాయస్ అనుకుంటున్నారు అని అనుకోకండి. బాగానే ఎక్కుతుంది, బాగానే. ఇక్కడైతే అనమాట సరి చేసేద్దాం. చూడండి మేమైతే ఏం కంట్రోల్ చేస్తలే. ఇప్పుడైతే మనమైతే వచ్చేసినాం అనమాట మధ్య దగ్గరికి. తగ్గింది గ్యాస్ మళ్ళీ. ఇక్కడ మొదలు రాగానే స్మోక్ కూడా వచ్చేసింది. అయ్యయ్యయ్య తగ్గండి. ఇక్కడ కన్ఫామ్గా వచ్చేసింది గాయస్. అయిపోయింది గైస్. దీంతో రేస్ అయితే అయిపోయింది గైస్. ఇది 3 కార్స్ వచ్చేసి అయితే ఒక్క రిమోట్ తోటే కంట్రోల్ అయితే మీకైతే ఇప్పుడైతే చూపిస్తాం గైస్. ఇప్పుడైతే ఒక్క రిమోట్ తోటి ఈ 3 కార్స్ని అయితే కంట్రోల్ చేద్దాం.
ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే ఏం చీటింగ్ చేయట్లే కాబట్టి నేనైతే ఒక రిమోట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇదైతే వచ్చేసింది అనమాట మన లెక్కలోకి. ఈ మూడైతే ఆన్లో ఉన్నాయి గాయస్. ఇప్పుడైతే చూడండి చూసి రాగట్లుంటుంది. అది ఒక్కటి వేరే దగ్గర పోతే ఈ రెండు అయితే వచ్చేసి అయితే గుద్దుకుంటున్నాయి. ఏమవుతుంది గాయస్ అది చూసి రాగో అదేమో అదెక్కడి ట్రై చేస్తుంటే ఏమో ఏమో ఇలా గుద్దుకుంటుంది. గాయస్ ఇక్కడైతే చూడండి ఈ రెండైతే ఫైటింగ్ చేస్తున్నాయి. గాయస్ ఇక్కడైతే మూడింటికి అయితే తగ్గఫార్ జరుగుతుంది అనమాట. చూడండి మూడు ఫ్రంట్ టైర్లకే ఈ రెండింటికైతే ఫ్రంట్ టైర్ తక్కువనే. దానికైతే డైరెక్ట్ హోల్ అయితే వచ్చేసింది గాయస్. చూడండి మీరైతే హోల్ అయితే వచ్చేసింది. గాయస్ ఇప్పుడైతే రెండు రిమోట్లు అయితే అక్కడనే ఉన్నాయి. ఎవ్వరు అక్కడ లేరు. మీరు చూసుకోవచ్చు అందరు ఇక్కడనే ఉన్నారు, గ్యాదర్ అయి ఉన్నారు. ఇప్పుడైతే మేమైతే మధ్యలో అయితే గుంత పడడం అయితే ట్రై చేస్తున్నాం. 3, 2, 1 గో. గాయస్ దీనికైతే బాగానే గుంత పడ్డది. గాయస్ దీనికి గుంత పడ్డది కాబట్టి దీన్ని అయితే లేపేస్తున్నాం పక్కకి. డైరెక్ట్ లేపేయడమే దాంట్లో. గాయస్ ఇంతటితో అయితే వీడియో వచ్చేసి అయితే ఎండ్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.